హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయంలో జరిగిన సందర్భం నుంచి ఈరోజు పెప్టాకు ద్వారా మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకెళ్దాము. యూదులందరినీ మరి హతము చేయాలని హామాను కుట్ర అన్నప్పుడు ఈ విషయమై మరి అక్కడ మొర్దెకై ఎస్తేరుతో మాట్లాడినప్పుడు మరి ఎస్తేరు రాజు దగ్గరికి వెళ్ళి మరి నేను మాట్లాడడానికి మరి నాకు అనుమతి లేదు అంటుంది. మరి అటువంటి సందర్భంలో మొర్దెకై అంటాడు, మరి యూదులతో మరి ఉన్నటువంటి యొక్క సమస్య నుంచి నువ్వు మాట్లాడకపోతే మరి వాళ్ళందరూ నశిస్తారన్నప్పుడు ఎస్తేరు ఒక మాట అంటుంది, మరి నేను నశిస్తాను, కానీ నేను వెళ్ళి మాట్లాడతాను, రాజు యొక్క మందిరంలోకి వెళ్ళి నేను మాట్లాడతాను, మీరు నా కోసం 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి అని. మరి వీరు 3 రోజులు యూదులందరూ ఉపవాస ప్రార్థన చేస్తారు. ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేస్తుంది. ఆ తర్వాత ఆమె వెళ్ళి రాజుతో మరి అనుమతి లేకున్నప్పటికీ ప్రవేశించి అక్కడ రాజుతో మాట్లాడుతుంది. చూడండి, ఈ సందర్భం అంతట్లో మనం గమనిస్తే 2 విషయాలు. ఆ యూదులందరినీ రక్షించడానికి వాళ్ళు చేసినటువంటి 3 రోజుల ఉపవాస ప్రార్థన, రెండవది అక్కడ సమస్యను రాజు దగ్గరికి వెళ్ళి చర్చించడానికి మరి అనుమతి లేకుండా నేను ప్రవేశిస్తే నేను చనిపోతా అయినా నేను వెళ్తాను అని ధైర్యంగా మరి ఎస్తేరు వెళ్ళింది, రాజుతో మాట్లాడింది. ఆ ధైర్యంగా ఎస్తేరు నిలబడింది కాబట్టి యూదులందరినీ మరి ఆమె యొక్క సమస్య నుంచి విడుదల చేసుకోగలిగినది. ఈరోజు మన జీవితాల్లో మనకి కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎస్తేరు ఏ విధంగా ధైర్యంగా నిలబడిందో, నేను నశిస్తా కానీ నేను రాజుతో వెళ్ళి మాట్లాడతా అని ఒక ధైర్యము, తెగువ ఎలా చూపించిందో మనం కూడా సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడాలి. సమస్యలు వచ్చినప్పుడు ఎస్తేరు లాగా ధైర్యంగా మనం పోరాడాలి తప్ప మనం కృంగిపోకూడదు. మరి సమస్య అంతట్లో మొదట ఉపవాస ప్రార్థన, రెండోది ఎస్తేరు యొక్క ధైర్యం. మనం కూడా అలాగ ధైర్యంగా నిలబడినప్పుడు ఆ ప్రార్థనా శక్తి అనేది మనకు తోడవుతే మరి దేంట్లో అయినా మన విజయము సాధించగలం. మరి ఎస్తేరు లాంటి ధైర్యంతో మనం కూడా మన సమస్యల్లో ముందుకెళ్దాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్.